దేవాది దేవుడు నోవాహు గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని. ఒకసారి అందరు చప్పట్లు కొడతారా? 6వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం చదివితే అందరు చెడిపోయారట. అమ్మ వినాలి, ఇక్కడ అందరూ చెడిపోయినారు. అయితే నోవాహు ఒక్కడే, తన కుటుంబం ఒక్కటే దేవుని ఎదుట, ఏమండి, నా ఎదుట నీవు నీతిమంతుడవై ఉండుట చూచి తిని. నువ్వొక్కడవే కనబడ్డావు. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం కదా, దేవుడు ఒకసారి మన మధ్యకు వచ్చి, నా ఎదుట ఎవరున్నారు ఇక్కడ నీతిమంతుడు అని మనం సర్చ్ చేస్తే, ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి సర్చ్ చేస్తే నోవాహులాగా మనం ఏమన్నా కనబడగలమా? ఏమర్థమవుతుందా? ఒకవేళ దేవుడు నోవాహును లోకమంతా చూస్తున్నాడు, ఎవరు 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 అంటుంటే కనబడినాడు నోవాహు ఒక్కడే, తన కుటుంబం ఒక్కటే కనబడింది. కనుక దేవుడు డైరెక్ట్గా నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహు, నేను సృజించినటువంటి మనుషుల్లో అందరూ చెడిపోయారు, నువ్వొక్కడవే నా ఎదుట నీతిమంతునిగా ఉండుట నేను చూచాను నిన్ను. అంటే అప్పటికి అందరిని చూసినట్లే, అంతేనా? అందరిని చూసుకుంటా 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 ఎవరు బాగున్నారు ఎవరు బాగున్నారు ఎవరు బాగున్నారని చూసుకుంటా చూసుకుంటా చూసుకుంటూ వస్తే నోవాహు ఒక్కడే కనబడ్డాడు. ఎంత విచారం! ఇప్పుడు ప్రత్యక్షంగా మనము ఇక్కడ కూర్చున్న మనము ఒక్కొక్కరి దేవుడు ఎవరు 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 అని చూస్తే ఎంతమంది తేలిపోతాం? ఇప్పుడు మన హృదయాన్ని, మన జీవితాలను ఒకసారిగిన దేవుడు చూస్తే, ఇప్పుడు ఉన్న ఈ తరములో మనలికిన దేవుడు ఇప్పుడు వచ్చి చూడగలిగితే ఎంతమంది మీకు ఆయనకు నోవాహులాగా కనబడగలం? దేవునికి స్తోత్రం. ఎంతమందిని దేవుడు, నువ్వు నీతిమంతులుగా బతుకుతున్నావు, నువ్వు నీతిమంతురాలుగా జీవిస్తున్నావు, నిన్ను చూచి తిని నువ్వొక్కరవే అని నోవాహు చెప్పినట్లుగా, నోవాహుతో మాట్లాడినట్లుగా దేవుడి రాత్రి వేళ మనతో మాట్లాడగలడా? మనతో మాట్లాడగలడా? తన తరము వారిలోన నోవాహు ఒక్కడే నీతిమంతులుగా జీవించాడు. మరి ఇప్పుడున్న తరములోన, ఈ తరములోన మనం ఎలా ఉన్నాం? 40 సంవత్సరాలు దేవుడు విసిగిపోయినాడు, ఆయాసపడ్డాడు, మనసు నొచ్చుకున్నాడు. ఎందుకు పుట్టించున్నాన్రా బాబు విన్ని అని లాస్ట్ గా ఏడ్చేసినాడు ఆయన. ఆ తరాలన్నీ కూడా దేవుని విసిగించి, దేవుని ఆయాస పెట్టి, దేవుని మనసును నొప్పించి, దేవుని ఏడ్పించిన తరాలు అవి. నోవాహు కనబడ్డాడు దేవునికి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. 36వ వచనం, 13వ అధ్యాయము 36వ వచనం బాగా వినాలి మాట. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి చాలా. నోవాహు కాలములో ఉన్న జనాలను బట్టి నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నట్టు ఆ తరములో దేవుడు చూశాడు. దావీదు కాలానికి వచ్చే పాటికి ఏమండి, దావీదు కనబడ్డాడు దేవునికి. దావీదును ప్రత్యక్షంగా అపోస్తల కార్యంలో ఆత్మదేవుడు దావీదును అక్కడున్న అపోస్తలకు అందరికి కూడా సంఘాలకి జ్ఞాపకం చేశాడు. ఏమని చేశాడు? మరొకసారి చూద్దాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అంటే దావీదు దేవుని సేవకుడు.
నేను చాలాసార్లు బైబిల్ చదువుతున్న సమయాల్లో అమ్మబేనండి, బైబిల్ చదువుతున్న సమయాల్లో ఊరియా అనే మాటకు వచ్చేపాటికి దేవుడు దావీదును ఎట్లా ఆలోచన చేస్తున్నాడు అనంటే ఒక్క ఊరియా విషయంలో తప్ప అనే మాట నేను చాలాసార్లు బైబిల్ చదివినప్పుడల్లా అక్కడ నేను కొంత ఆగాల్సి వస్తుంది. ఒక్క ఊరియా విషయంలో తప్ప దావీదు నా ఎదుట యథార్థంగానే ఉన్నాడు. ఊరియా విషయంలో తప్పు చేసిన, ఆ తప్పునకు శిక్ష పెట్టినా, శిక్ష అనుభవించిన, శిక్షలో ఉన్నా కూడా దావీదు దేవుని దృష్టి మాత్రం యథార్థంగానే ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి. ఏమండి, శిక్ష అనుభవించాడు. వాస్తవంగా ఊరియా విషయంలో చేసిన తప్పును బట్టి ఖచ్చితంగా మూడు పరిణామాలు ఎదుర్కొన్నాడు దావీదు. అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు మంది. కానీ మరలా అంటాడు, ఒక ఊరియా విషయంలో తప్ప దావీదు తన జీవితంలో యథార్థంగానే ఉన్నాడు. అది కీర్తన భాగంలో రాయబడి ఉంటది. అక్కడ అద్భుతమైన మాటలు. ఒక ఊరియా విషయంలో చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం రండి. దావీదు కీర్తన భాగంలో 78వ అధ్యాయం, 78వ అధ్యాయము చదువుదామమ్మా. 69వ వచనం నుండి చదువుదాం. నేను చదువుతాను, కాస్త జాగ్రత్తగా మీరు ఆలకించండి. 69వ వచనం, 78వ అధ్యాయము 69. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించను. వినండి ఇప్పుడు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించాను. వినండి మాట. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించాను, కార్యములు యందు నేర్పరయ్యై వారిని నడిపించాను. అందరు చెప్పలు కొడతారు ఒకసారి. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, సేవ చేశాను. బావినండి. నోవాహు తన తరములో నీతిమంతుడిగా జీవించాడు. దావీదు తన తరములోన యథార్థంగా దేవుని సేవ చేశాడు. రండి, లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. ఇక్కడ ఒక తేడా గమనించండి అమ్మా. ఇక్కడ ఒక తేడా గమనించండి. అదేంటంటే నోవాహును దేవుడే చెప్తున్నాడు, నువ్వు నా ఎదుట ఈ తరములో నువ్వు నీతిమంతుడు. అలాగే దావీదును కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, తన తరం వారిలో దావీదు ఒకడే యథార్థంగా పరిపాలన చేశాడు, సేవ చేశాడు. వీటికి వచ్చేపాటికి, మరియమ్మ తల్లి దగ్గరికి వచ్చేపాటికి ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్పట్లే. వింటున్నారు ఈ మాట? తేడా గమనించి, దేవుడు చెప్పట్లే, తనే చెప్పుతుంది. హల్లెలూయా చెప్తారు అందరు ఒకసారి. ఎంత ధైర్యంతో చెప్తుంది తెలిసిన, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఇప్పటికందరం అంటున్నాం మరియమ్మ తల్లి ధన్యురాలు అని. అంటున్నామా లేదా? అంటున్నామా లేదా? ఆమె నోటి నుండి పలికిన వాక్కు ఈ భూమి మీద మనుషులు ఉన్నంత వరకు ఆమెను ధన్యురాలు అంటనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం ఒకసారి ఆలోచన చేస్తే, నన్ను ఏమనుకుంటున్నారు జనాలు కదా? నన్ను ఏమనుకుంటారు జనాలు, నన్ను చూసి ఏమనుకుంటున్నారు జనాలు అని ప్రశ్న నీలోన వేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ధన్యత పొందుకుంటావు. ఎదుటి వ్యక్తులను చూసేది కాకుండా నిన్ను నువ్వుగా చూసుకుంటే, వినాలి మాట, ఎదుటి వ్యక్తులను చూసేది కాకుండా నిన్ను నువ్వుగా చూసుకుంటే నువ్వు ధన్యుడవుతావు. ఎందుకనంటే ఎదుటి వ్యక్తులను తప్పు పట్టేదానికొద్ది నీకు నీవుగా నాలో ఏ తప్పు ఉంది అని నీకు నీవుగా ఆలోచన చేసుకుని నీలో ఉన్న దాన్ని బయటికి తెచ్చుకొని నీ మనసుకు తెచ్చుకొని నీ జీవితాన్ని చూసుకున్నట్లయితే నీ పొరపాటు ఎక్కడ జరుగుతుందో నువ్వు గ్రహిస్తావు. నీకు తప్పు ఎక్కడ జరుగుతుందో గ్రహిస్తావు. నీ ఎక్కడ అడ్డుదారులు వెళ్ళిపోతుందో గ్రహిస్తావు. గ్రహించిన వెంటనే ఇది తప్పని ఆత్మదేవుడు తెలియజేసిన వెంటనే ఆ తప్పును ప్రభు దగ్గర ఒప్పేసుకుంటావు. ఆమెను చెప్పాలందరూ కూడా.
అప్పుడు నువ్వు ధన్యురాలుగా జీవిస్తావు. ఎంత చక్కగా చెప్తుందండి ఆమె. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. సోదరుడా సోదరి, వినండి. రాత్రి వేళ నోవాహు నీతివంతుడిగా తన తరములో జీవించినందుకు ఆ కుటుంబం ఒక్కడే రక్షింపబడింది. జలప్రలయం ద్వారా మొత్తం అంతా నాశనమైంది. అలాగే దావీదు కాలానికి వచ్చేపాటికి అంత జనాభా ప్రపంచంలో ఉంటే, కొన్ని లక్షల జనాభా ఉంటే, దావీదును ఒక్కడే బయటికి తీశాడు దేవుడు. ఎందుకంటే యథార్థంగా నా ప్రజలను పరిపాలన చేస్తాడు. ఏమండి, యథార్థత అన్నది చాలా ప్రాముఖ్యం. బైబిల్ చెబుతుంది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తూ ఉంటారంట ఎప్పుడు. యథార్థత లేనివాడు ఆయన ముఖాన్ని చూడలేడు, ఆయన దగ్గర రాలేడు. ఎందుకంటే తను యథార్థత లేదు కాబట్టి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. ఉదయాన్నే లేచి ఆయన చూస్తారంట, దేవా నాలో ఏమన్నా ఉంటే ఒకసారి నన్ను చూడు. దావీదు తన కీర్తన భాగంలోన రాయబడింది, రాత్రి వేళ దావీదు పడుకుంటే దేవుడు వచ్చాడట దావీదు దగ్గరికి. అమ్మా వినాలి. దేవుడు వచ్చినప్పుడు దావీదునంతా చూశాడంట. దావీదుకి అర్థమైంది, పొద్దున లేచాడు, ప్రభుతోటి ఇలా మాట్లాడు, దేవా రాత్రి నేను పడుకుంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు. వినాలి మాట, నన్ను బాగా పరిశీలన చేశావు, కానీ నాలోన ఏ దురాలోచన కనిపించట్లేదు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎంత బాగున్నాయండి ఈ మాటలు. చెప్పగలమా మనం? దేవా నాలోన ఏ దురాలోచన లేదు అని చెప్పగలమా?